నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా? అదంతా ముదిరిన ఎర్ర గోంగూర. ఎటువంటి కెమికల్ మందులు వేయకుండా పండించినది. ప్రతి చెట్టు కూడా 5.5 అడుగులు ఎత్తు పెరిగింది. ఇక దీనితో పచ్చడి పెడితే బాగుంటుందని వెంటనే చెట్లన్నీ కోసి ఇంటికి తీసుకొచ్చి అందరం కలిసి ఆకులన్నీ కోసేసాం. మాకు ఆ ఆకుల్ని కోయడానికి దాదాపుగా 2-3 గంటల సమయమే పట్టింది. కానీ ముచ్చట్లు చెప్పుకుంటూ కోయడం వల్ల పెద్దగా కష్టం అనిపించలేదు. ఆ కోసిన ఆకులన్నీ శుభ్రంగా నీటితో కడిగి నీరంతా పోయే వరకు ఉంచి ఆ ఆకులన్నీ ఒక రోజంతా నీడలో ఆరబెట్టాము. తర్వాత ఆకులని నూనెలో వేపి ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన మిరపకాయలను కూడా వేపి వాటిని పొడి చేసి మళ్ళీ చింతపండు కూడా ఉడకబెట్టి అన్నింటినీ కలిపి గ్రైండర్లో వేసి రుబ్బేసాము. మేము పచ్చళ్ళు తయారు చేయడానికి ఎప్పుడూ కూడా చెక్క గానుగలో పట్టిన పల్లి నూనె మాత్రమే వాడతాము. అందువల్లనే నూనె అంతగా పొంగుతుంది. ఇక పచ్చడి తాలింపుకి అంతా సిద్ధం చేసి పచ్చడి తాలింపు పెట్టేశాము. దీనిని పులిహోర గోంగూర అంటారు. గుంటూరులో ఫేమస్ పచ్చడి ఇది. రుచి అయితే ఎంతో అమోఘంగా ఉంది. కావలసిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు.